హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ సిరీస్ అని అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే మేము గారెలు ఎగురు పెడుతున్నాం అన్నమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. రెండంకి మన వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇది చూశారు కదా, ఇవైతే మేము 15 మందికి గారెలు ఎగురు పెడుతున్నాం అనమాట. గారెలు మేము బయట నుంచి అయితే కొనిసి తెచ్చాము. ఈ గారెలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. అయితే మనం ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము. ముందుగా ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలి. మా దగ్గర ఈ మిక్సర్ ఉంది కాబట్టి మిక్సర్ వేసేస్తున్నాము. మీరైతే చేతితో కోసుకోండి, లేదంటే మీ దగ్గర ఎలాంటి మిక్సర్ ఉంటే అందులో ఆడుకోండి. 10 ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకొని ఇలా మిక్సీ పట్టించుకున్నాము. మేమైతే మరీ అంత చిన్న ముక్కలు కాదు, అలాగని మరీ పెద్ద ముక్కలు కాదు. ఈ మామూలుగా మనం కర్రీకి ఎలాగైతే కోసుకుంటాం సేమ్ అలా కోసుకుంటే ఈ మిక్సీలో సరిపోతుంది. ఈ ఉల్లిపాయలను అయితే మేము 2 బ్యాచెస్ కింద అయితే వేసుకున్నాము. చూసారు కదా, వీడియోలో మీకు చూపిస్తున్నాను ఏ సైజ్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాం. అలాగే ఒక 10 టమాటీలు కూడా సేమ్ అట్లాగే కోసుకొని అలా మిక్సీ పట్టేసుకోండి. జ్యూస్ అయితే గ్రేవీ అనేది బాగా వస్తుంది, జ్యూస్ కూడా బాగా వస్తుంది కదా మిక్సీ పట్టుకోవడం వల్ల. మిక్సీలో అయితే మేమైతే మళ్ళీ టమాటీలు కూడా ఆడేసుకున్నాము. మీ దగ్గర కనుక ఇలాంటి మిక్సీ కానీ లేకపోతే మీరు మామూలు మిక్సీలో కూడా ఆడుకోవచ్చు. అది చూసుకుంటూ పల్స్ మోడ్లో అయితే ఆడుకోండి. పల్స్ మోడ్లో అయితేనే మనకి ముక్కనేది ఇందులో అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఆడుకుంటే సరిపోతుంది. అలాగా మీరు మామూలు మిక్సీలో కూడా పల్స్ మోడ్ ఆన్ చేసుకొని అయితే ఆడుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలాగ సేమ్ టమాటీలు ఉల్లిపాయలు ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాం. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాం అనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం పెద్ద కళాయి అయితే పెట్టుకోండి. ఎందుకంటే గ్రేవీ కదా, ఇది గ్రేవీ కదా వండుతున్నాము. అందులో 15 మంది కదా వండుతున్నాము. నేను చెప్పిన క్వాంటిటీలో వండితే మీకు 15 మందికి ఈ కర్రీ అనేది సరిపోతుంది అనమాట. గారెలు మన ఇష్టం, మన రిక్వైర్మెంట్ బట్టి మనం గారెలు అనేవి తీసుకోవచ్చు. ఆయిల్ అయితే బాగా హీట్ అయితే అయిపోయింది. అందులోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ అందులో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేసుకోవాలి. అందులోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీలోకి అయితే ఎక్కువ అయితే ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఇందులోకి జస్ట్ కావాల్సింది ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే సరిపోతుంది. వేగినప్పుడే కొంచెం ఉప్పు వేసి వేపుకుంటే బేగా అనేవి ఆనియన్స్ వేగిపోతాయి అనమాట. ఆనియన్స్ చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చాయి. అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటీ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఆ జ్యూస్ అనేది అందులో వేసుకోవాలి. ఈ టమాటీ ఎంతవరకు మగ్గాలంటే ఆయిల్ పైకి తేలినంత వరకు మనము మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలంటే బాగా టమాటీ అనేది బాగా మగ్గిపోయినట్టే. ఈ కర్రీలోకి కాదు, ఏ కర్రీలోకైనా అంతే. ఒక 5 మినిట్స్ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవడమే. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే బేగ అనేది మగ్గుతుంది అనమాట. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా పైకి వెళ్ళిందంటే టమాటీ బాగా మగ్గిపోయిందని అర్థం. ఇప్పుడు ఒక్కసారి అటు ఇటు కలుపుకొని గట్టి పెట్టి కలుపుకోవాలి. 5 సెకండ్స్ సాల్ట్ చేసుకున్న తర్వాత అందులోకి మా ఇంట్లో ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అందులోకి అయితే 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే సరిపోతుంది, జస్ట్ టేస్ట్ కోసమే. అందులోకి మనం తగినంత కారం వేసుకోవాలి. మేమైతే 4 to 5 టేబుల్ స్పూన్ కారం వేసాము. ఇంకా పసుపు అయితే ఇందులో ఉండేది మసాలా కారం అనమాట, ఇంట్లో చేసుకుంది. 4 to 5 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనము ముందుగా వేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, కారము బాగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చివాసన వస్తుందో రాలేదో కర్రీ అనేది ఎలాగంటే తెలుస్తుంది, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే కర్రీ స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడైతే మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. నేనైతే 5 to 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. నేను చెప్పాను కదా 15 మందికి ఈ కర్రీ అనేది. ఎందుకు అంత వాటర్ అంటే గారెలు వాటర్ని పీల్చేసుకుంటాయి, గ్రేవీ అంతా గారెలకు అనేది పడుతుంది కదా, అందుకని అంత వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ గారెలు కూడా ఎక్కువ కదా, మనం కూడా 15 మంది ఉన్నాం మేము కూడా, అందుకనేసి ఇంత వాటర్ పోసుకొని ఇది వాటర్ మరిగేంత వరకు ఆ గ్రేవీ అంతా గారెలకు పట్టినంత వరకు మనం బాగా ఉడకబెట్టుకోవాలి.
ఉడికిన దాంట్లోకి ముందుగా మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర అలా పైన గార్నిష్ చికెన్ చేసుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ చూసారు కదా రెడీ అయిపోయిందో, ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. మేమైతే ఇక్కడే తినేస్తున్నాము. కర్రీని ఇలా తినడం కన్నా కొంచెం చల్లగా అయ్యాక తింటే బాగుంటుంది. ఎందుకంటే గారెలు అనేది ఈ గ్రేవీని బాగా పీల్చుకొని తింటారు. వాటర్గా ఉందనుకోకండి, అసలు ఏం గ్రేవీ అనేది ఉండదు, అంత వాటర్ ఉండదు. గారెలు అనేవి మొత్తం పీల్చేసుకుంటాయి. ఉప్పు అనేది మాత్రము ఫస్ట్ మేము ఆనియన్స్ వేసాం, మళ్ళీ చాలకపోతే ఇంకొంచెం ఉప్పు అనేది వేసుకున్నాం. మీరు చూసి వేసుకోండి ఉప్పు అనేది. అంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అన్ ఆప్షన్ పెట్టుకోండి. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలాగొచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.